ఇక్కడ మనకి ఒక కార్టీసియన్ ప్లేన్లో ఒక పారాబోలా ఇచ్చారు. పారాబోలా అనేది ఏంటి సూచిస్తుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కార్టీసియన్ ప్లేన్లోని పారాబోలా రూపంలో మనము రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇది ఎంతంటే ఈ -2 5 ఈ పాయింట్, ఇది -1 0. ఇగో చూడండి, ఇది -1 0 ఎందుకు రాసామంటే ఎక్స్ యాక్సెస్ మీద వై వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ యాక్సెస్ మీద వై వాల్యూ 0, ఇక్కడ ఎక్స్ వాల్యూ -1. అలాగా కిందకు వస్తే ఇక్కడ చూడండి 0 -3 అంటే ఇక్కడ వై యాక్సెస్ మీద ఎక్స్ వాల్యూ 0, అలాగే వై విలువ -3. ఈ పాయింట్ ఏంటంటే ఎక్స్ యాక్సెస్ 2, అలాగే వై యాక్సెస్ వాల్యూ -2, ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ -2. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 0. ఈ పాయింట్ 3 0 ఎలా అయిందంటే ఎక్స్ వాల్యూ 3, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద వై వాల్యూ 0. ఇక్కడ ఇదేంటిది ఈ పాయింట్ ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 5. సో ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నీ కలుపుకుంటే మనకి పారాబోలా వచ్చింది. సో ఈ పారాబోలా అనేది ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రిప్రజెంటేషన్ అనమాట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వశ్చన్స్ ఏమడిగాడో చూద్దాం. నేమ్ ద షేప్ ఇన్ విచ్ వైర్ బెంట్. ఏంటి రాస్తాము దాన్ని, ఇది పారాబోలా. ఈ షేప్ని పారాబోలా అంటాం. హౌ మెనీ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ కాబట్టి ఖచ్చితంగా నీకు 2 వాల్యూస్ వస్తాయి, ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. వాటిని జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్ అంటారు. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. సో ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏంటి, ఈ పారాబోలా యొక్క సొల్యూషన్స్ అన్నమాట, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ లేదా రూట్స్ ఏంటి, ఎక్స్ యాక్సెస్ని ఈ పారాబోలా ఎక్కడ టచ్ చేసిందో అవే మనకి ఏమవుతుంది, జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. చూడండి, -1 దగ్గర ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసింది, మళ్ళీ 3 దగ్గర ఎక్స్ యాక్సెస్ని టచ్ చేసింది పారాబోలా. కాబట్టి మనకి జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్ -1 3 అంటే ఎక్స్ వాల్యూ -1 3 వేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సెస్ని -1 దగ్గర 3 దగ్గర టచ్ చేసింది కాబట్టి ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ -1 3 రాసు. నెక్స్ట్ ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్. ఇక్కడ జీరో ఆఫ్ ద పోలినామియల్స్ ఏంటి, -1 3 కాబట్టి ఆ రెండు సమ్ చేయమన్నాడు. -1 + 3 కలిపితే +2 వస్తుంది. ప్రోడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. సో జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ ఏంటి, ఎక్స్ యాక్సెస్ మీద టచ్ చేసిన వాల్యూస్ కదా పారాబోలా. సో పారాబోలా -1 3 దగ్గర టచ్ చేసింది కాబట్టి ఆ రెండే అవుతుంది మనకి జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. సో -1 × 3 ఏమవుతుంది, 3 1 3 -3 వస్తుంది.